పొద్దున్నే లేచా జిమ్కి రెడీ అవుతున్నా. జిమ్కి బయలుదేరుతా ఇప్పుడు. లెగ్గాని చూడడానికి వచ్చా. నిన్న వెజ్ అంతా వండారు కదా, ఏం మిగిలిందని చూపిస్తా చూడండి. వంకాయ కూర అలానే ఉంది, కదల్లే. ఎందుకంటే వెజ్ కదా, దిగదు కొడుకులకి. ఛీ, ఇక పకోడీలు, కింద పులిహార అలాగే ఉంది. వెజ్ ఫుడ్ దిగదు, నాన్ వెజ్ అయితే ఛీ పూరీలు. ఇదైతే అన్హెల్దీ ఫుడ్. నేను ఆ వంకాయ కూర తిన్నాను, ఎందుకంటే నాకు వంకాయ అంటే పడదు. మటన్ అనుకో వేరే విషయం, వంకాయ నాకు పడదు. ఈ వంకాయ అంటే నాకు పడదని నాకు ఇంటర్‌లో తెలిసింది. అప్పుడు ఇంటర్‌లో ఫ్రీ చైతన్యలో హాస్టల్‌లో ఉన్నప్పుడు ఏ కూరలు బాగుండేవి కాదు. గుత్తొంకాయ కొంచెం బాగుండని దొబ్బి తినేసేవాడిని. గానీ ఆ గుత్తొంకాయ తినిన తర్వాత నా గుత్తికి దురదొచ్చి గజ్జి పట్టేది. గోక్కోలేక సచ్చేవాడిని. ఓడియమ్మ! ఒక చేత్తో తినడం, ఒక చేత్తో గోక్కోవడం. అదే పరిస్థితి ఇంటర్ అంతాను. అందుకే అప్పటి నుంచి ఇంకా ఓహో! ఇదా సంగతని గుత్తొంకాయ తినడం మానేసాను. నైట్‌కి మా వోళ్ళు ఏం చేయలేదు ఇంకా. అవన్నీ మిగిలి రైస్ పెట్టారు. ఆ పప్పుతో తిని పడుకున్నాం. ఈరోజు టార్గెట్ పూర్తయింది. రేపు మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ బాయ్.